నిధికి సంబంధించి పూర్తి వివరాలు ఇందులో పొందుపరిచారు. ఆ నిధిని బయటికి తీయాలంటే ఏం చేయాలి స్వామి? అది సామాన్య మానవుల వల్ల అయ్యే పని కాదు. పూర్వీకుల నియమ నిష్టలతో పూజలు చేసి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఉపవాసాలు ఉండి యంత్రతంత్ర మంత్రశక్తులతో నిధులన్నీ దాచారు. వాటిని బయటకు తీయడం అంత సులువు కాదు. ఇప్పుడు వాటి విలువ ఎంత ఉండొచ్చు స్వామి? 1,00,000 కోట్ల పైమాటే. లక్ష కోట్ల నిధిని ప్రభుత్వానికి అప్పగించాలనుకుంటున్నాను. నేనేం చేయాలో చెప్పండి స్వామి. అదే నియమనిష్టలతో ఉపవాసాలు ఉండి పరిపూర్ణ హృదయంతో నిస్వార్థంతో పూజలు చేసి మంత్రాలు జపిస్తే ఆ నిధులను చేరుకోవడానికి మీకు దారి దొరుకుతుంది. కానీ ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. నువ్వు దేవాదాయ శాఖ అధికారివి కాబట్టి నీకు చెప్తున్నాను. అష్మిత, ఏం చేస్తున్నావు ఇక్కడ? అది పాప కోసమే వచ్చాను. తను ఇంట్లో కనిపించలేదు. ఇక్కడ ఉందేమో చూద్దామని వచ్చాను. అది కాల్ చేసి కూడా అడగచ్చు కదా. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నా కాలి కట్ చేస్తుందా? ఎంత పొగరు! ఏమనుకుంటుంది నా గురించి? ఆనేనట్లుంది, చూసుకోలేదు. పాప కోసమే అయితే నేరుగా ఇంట్లోకి రావచ్చు కదా. అలా తొంగి తొంగి ఎందుకు చూడాలి? నువ్వు ఏమంటావో అని రాలేదు. అవునా? సరే తీసుకో. పర్లేదు, నీ దగ్గరే బాగుంది, ఉంచుకో. నువ్వు పాప కోసం వచ్చావో పాప మూట కట్టుకోవడానికి వచ్చావో నాకు అనవసరం. కానీ ఒక్కటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. పాపం పనులు చేస్తే ప్రేతాత్మలా మారిపోతావు. కనీసం దేవుడి విషయంలో అయినా భయభక్తులతో ఉండు. కష్టపడి మీ నాన్న సంపాదించిన ఆస్తిని అనుభవించడానికైనా నువ్వు బ్రతుకుండాలి కదా. నీతో నీతులు చెప్పించుకోవడానికి నేను రాలేదు. ఈ చుట్టుపక్కల ఏమైనా కనిపిస్తే తోడి కొడలు అని కూడా చూడను. కోడి కాళ్ళు విరిచినట్టు విరిచేస్తాను. పో.